ఏపీలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ అధికారంలోకి వచ్చి సీఎం సీటును అధిష్ఠించేదెవరు? కాసేపు ఇది పక్కన పెడితే వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో గెలుస్తారా? ఓటమి చవి చూస్తారా? ఒకవేళ ఓడిపోతే వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్లు ఎవరు? నియోజకవర్గ ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతున్నారు? పోలింగ్ లెక్కలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో ఫైర్ బ్రాండ్ల టాపిక్ ఆసక్తికర రాజకీయ పరిణామంగా మారింది. ఎక్కడ చూసినా వారిపైనే చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ఆరా తీయడం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్లు వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడ్డారు. అధినేతపై ఈగ కూడా వారనిచ్చేవారు కాదు. ఒక్క మాటకి 10 మాటలుగా సమాధానం ఇచ్చేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. గత 5 ఏళ్లుగా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. అందుకే వారి పరిస్థితి ఎలా ఉందో అని ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. ఫస్ట్ మంత్రి రోజా. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. వరుసగా 2 సార్లు హ్యాట్రిక్ కొట్టిన రోజా ఈసారి కూడా నగిరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే పరిస్థితి మాత్రం ప్రతికూలంగా ఉంది ఆమెకు. పోలింగ్ నాడే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. టీడీపీతో తనకు ఇబ్బంది లేకుండా సొంత పార్టీ వారే తనను ఓడించడానికి రెడీ అయ్యారని బాంబు పేల్చింది. అలా చెప్పడం ద్వారా ముందుగానే ఓటమిని అంగీకరించారు ఆమె. అక్కడ రోజాకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీకి చెందిన నేతలే హైకమాండ్ కోరారు. కానీ జగన్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. రోజాకి టికెట్ ఇచ్చారు. కానీ అసమ్మతి నాయకులను రోజా కలుపుకొని వెళ్ళలేదు. ప్రచారానికి కూడా పిలువలేదు. తీరా ఇప్పుడు పోలింగ్ ముగిశాక వారు సహకరించలేదని చెప్పడం ద్వారా రోజా ఓటమిని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొడాలి నాని విషయానికొస్తే 2004 నుంచి గుడివాడలో గెలుపొందుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. కానీ ఈసారి అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిచింది. ప్రభుత్వంపై వ్యతిరేకత మరోవైపు, కొడాలి నానిని ఓడించాలని టీడీపీ కసి ఇంకోవైపు గట్టిగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అంతంత మెజారిటీతో మాత్రమే నాని గెలిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ప్రభావం చూపితే ఓటమి కూడా ఎదురయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఫైర్ బ్రాండ్ మంత్రి అంబటి రాంబాబు. ప్రస్తుతానికి అంబటి పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. కానీ ఈసీ అంతగా పనిచేయడం లేదని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు మీడియా ముందుకొచ్చి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఓటమి తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ సరళి కూడా మారడంతో అంబటిలో ఆందోళన ప్రారంభమైంది. అందుకే ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటున్నారని టీడీపీ చెప్తోంది. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అమర్నాథ్ కు విస్తరణలో జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ గ్రాఫ్ బాలేదని చెప్పి అనకాపల్లి నుంచి గాజువాకకు మార్చారు. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ బలంగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఓవైపు, వైసీపీలో గ్రూపులు మరోవైపు కలవరపెడుతున్నాయి. దీంతో అమర్నాథ్ ఎదురెదుతున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గ్రాఫ్ తగ్గిందని, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి జగన్ పోటీ చేయించారు. అయితే అక్కడ కూడా ఏమంత పరిస్థితి బాలేదట్లుగా తెలుస్తోంది. లావు శ్రీకృష్ణ దేవరాయలు చేతిలో అనిల్ కు ఓటమి తప్పదని సంకేతాలు వస్తున్నాయి. అటు పోలింగ్ తర్వాత అనిల్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. వారు ఏపీ పోలీసులా, టీడీపీ కార్యకర్తలా అని ప్రశ్నించడం ద్వారా ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు జగన్.
వీరందరితో పాటు అత్యంత వివాదాస్పదులుగా ఉన్న ఫైర్ బ్రాండ్ల జాబితాలో దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, మోహన్, సిదిరి అప్పలరాజు వంటి వారు సైతం ఓటమి బాటలో ఉన్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల చేతిలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, వారి వ్యక్తిగత వైఖరితో చేజేతులా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ ఫైర్ బ్రాండ్లు వెనుకబడిపోయినట్లు తేలడం ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.